ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ప్రధానితో భేటీ అయిన సీఎం వరద సాయంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించినట్లు సమాచారం. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంట పాటు చర్చించారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నివాసానికి వెళ్లారు. ఇటీవల భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టం, విజయవాడలో బుడమేరు మిగిల్చిన కష్టాలపై ప్రధానికి వివరించారు. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తరువాత జరిగిన తొలి భేటీలో వరదలకు నష్టపోయిన రాష్ట్రానికి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా వరద తగ్గుముఖం పట్టగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తి చేసేలా సహకరించాలని చంద్రబాబు ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రధానితో సమావేశం తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరుతో పాటు విశాఖ రైల్వే జోన్ పురోగతిపై చర్చించారు. అమరావతికి అనుసంధానమయ్యే రైల్వే ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి అనుసంధానంపై కేంద్ర మంత్రితో భేటీలో చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. రేపు కూడా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్ర మంత్రి గడ్కరీ, సాయంత్రం పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పూరిని కలవనున్నారు. రేపు రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం రాత్రి 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ చంద్రబాబు సమావేశం కానున్నారు.